హరిశ్చంద్రుడు ఇక్ష్వాక వంశానికి చెందిన ఒక మహాధర్మరాజు. అతడు ఎప్పుడూ అసత్యం అబద్ధం చెప్పడు, ధర్మాన్ని విడిచిపెట్టడు. అందుకే దేవతలందరికీ అతని ధర్మం మీద ఆశ్చర్యం కలిగింది. ఒకసారి మహర్షి విశ్వామిత్రుడు అతని ధర్మాన్ని పరీక్షించాలనుకున్నాడు. రాత్రి కలలో హరిశ్చంద్రుణ్ణి కలిశాడు. నీవు నాకు యజ్ఞానికి దానం ఇచ్చావు, ఇప్పుడు ఆ వరదానం నెరవేర్చు అన్నాడు. హరిశ్చంద్రుడు వెంటనే ఒప్పుకొని తన రాజ్యాన్ని ఆస్తిని విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు. తన భార్య చంద్రమతి, కుమారుడు రోహితాసుడితో కలిసి వనంలోకి వెళ్ళాడు. భారీ కష్టాల నుండి రక్షించేందుకు హరిశ్చంద్రుడు చివరకు శ్మశానంలో పనివాడిగా పనిచేయాల్సి వచ్చింది. తన కుమారుడు సర్పదశనంతో చనిపోయినప్పుడు సొంత కుమారుడి అంత్యక్రియలు చేయించడానికి కూడా ధనాన్ని అడిగాడు. ఎందుకంటే అదే ధర్మం. చివరికి విష్ణు, బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమై, ధర్మరాజా, నీ సత్య నిష్ఠ చూసి మేమెంత ప్రసన్నమయ్యాం. నీవు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావు. మేము నీ కుమారుని ప్రాణాన్ని తిరిగి ఇస్తాం. నీవు మళ్ళీ నీ రాజ్యాన్ని పొందుతావు అని ఆశీర్వదించారు.